ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చి ఏం చేస్తా ఉన్నానంటే నిన్ననే దోశలు చేసేసుకున్నామండి. సో కొంచెమే దోసపిండి మిగిలింది. సో ఆ దోసపిండితో పొంగనాలు వేయాలా, దోశలు వేయాలా అని ఆలోచిస్తుంటే నాకు మంచి థాట్ వచ్చింది. ఏంటంటే దోసపిండి కొంచెమే ఉందని చెప్పి మనము ఊరికే దోశలు వేసుకోకుండా కొంచెం స్పెషల్గా అండ్ హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో దానికోసమని నేను ఇక్కడ ఏం మిక్స్ చేస్తాను అంటే, ఫస్ట్ అయితే మనము మిగిలిన దోసపిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, సో దాన్ని కొంచెం లూజ్గా చేసేస్తూ ఉన్నాను. సో ఇలా గరిటెతో తిప్పితే మనకి లూజ్గా అయిపోతుంది. సో అలా లూజ్గా చేసుకున్నాక దీంట్లోకి నేను ఏం యాడ్ చేస్తూ ఉన్నానంటే రాగిపిండి యాడ్ చేస్తూ ఉన్నానండి. సో రాగిపిండి చాలా 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 మంచిది. అండ్ మీకు ఒకటి చెప్పాలా, మనం నార్మల్గా తినే దోశ కంటే ఇలా రాగిపిండి యాడ్ చేసిన దోశ చాలా బాగుంది. నిజంగా ట్రస్ట్ మీ, అసలు సూపర్బ్, అసలు నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకు ఇంత చాలా బాగుంది అంటున్నానంటే, మేము ఎప్పుడుగా రాగుల్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎక్కువ అయితే రాగి ముద్ద, లేదంటే రాగి రొట్టి, లేదంటే రాగి జావ ఇలాగే యూజ్ చేస్తాం. బట్ చాలా రోజులైంది రాగి పిండితో దోశ చేయక. అప్పుడు మేము రాగి పిండితో దోశ లేదంటే ఎక్కువ ఇడ్లీ చేసేవాళ్ళం, చాలా బాగుండేది. బట్ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది చేయక. సో ఒకసారి చేద్దాం అన్నట్టుగా చేశాను. నిజంగా చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్ మనము బియ్యం పిండి దోశల కంటే రాగి పిండి దోశ అదిరిపోయింది టేస్ట్ అసలు. అండ్ నాతో పాటు మా హస్బెండ్ కూడా నచ్చింది. మనం పెద్దవాళ్ళం తినడం వెరీ కామన్ అసలు. బట్ మా బాబుకి అయితే ఎంత నచ్చిందంటే, ఈ కలర్ చూపించి నాకు బ్రౌన్ కలర్ దోశ కావాలని అడుగుతూ ఉన్నాడు. సో వన్స్ పిల్లలకి కలర్స్ తెలిసినాక వాళ్ళు ఇంకా కొన్ని ఆ నేమ్స్తోనే పిలుస్తారు కదా. మా బాబుకి అయితే విపరీతంగా నచ్చేసింది అసలు. చాలా 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 బాగుంది. అండ్ నార్మల్గా మనము ఇలా రాగిపిండి వేసి చేస్తే బాగుంటుంది. బట్ దీంట్లోకి నేను ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ కూడా కలిపాను. సో దానివల్ల టేస్ట్ అసలు పీక్స్. నిజంగా చాలా 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 బాగుంది. నాకైతే ది బెస్ట్ దోశ అనిపించింది నిజంగా. అంటే మనము బియ్యం పిండి దోశలు ఎప్పుడు చేసుకునేది కామనే, అవి ఎలాగూ ఒక టేస్ట్లో ఉంటాయి, మనందరికి తెలిసిందే. బట్ ఇలాంటి హెల్దీ ఇంగ్రీడియంట్ కలిపిన తర్వాత కూడా మనకి ఇంత మంచి టేస్ట్ వచ్చిందంటే మనం ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ మీరు ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పటివరకు మీరు ట్రై చేశారంటే ఓకే, బట్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. చాలా 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 బాగుంది నిజంగా. సో దీంట్లోకి నేను ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ కలిపానని చెప్పాను కదా, అది వచ్చేసి ఏంటంటే క్యారెట్ అండి. సో క్యారెట్ చాలా చాలా మంచిది. ప్రతి వీడియోలో రాగిపిండి, క్యారెట్ ఇలా కొన్ని హెల్త్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తా ఉంటాను. సో మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వగలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ మీరు చేసే మంచి మంచి హెల్తీ రెసిపీస్ని మీతో పాటు మీ పిల్లలకు కూడా పెట్టాల్సిందే అండి. పిల్లలకి అలవాటు చేస్తేనే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటారు కొన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్కి, హెల్తీ రెసిపీస్కి. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసాను. సో సాల్ట్ ఇంకా నార్మలే కదా. సో సాల్ట్ వేసేసిన తర్వాత మనం హెల్తీ ఇంగ్రీడియంట్ అన్నాను కదా. సో క్యారెట్ ఉండింది పక్కన. సో దాన్ని ఇంకా ఫ్రెష్గా తురిమేసుకొని వేసేస్తూ ఉన్నాను. క్యారెట్ వేసినాక నిజంగా ఏమంటారు, ఇది గేమ్ చేంజర్ అంటాం కదా. సో అలా ఉండింది. నిజంగా చాలా బాగుంది. సో మీరు ఒక్కసారి, అంటే నార్మల్గా మనము రాగి దోశ అంటే ఓన్లీ రాగి పిండితో నార్మల్గా మన దోశ పిండిలో కొంచెం కలిపో, లేదంటే ఫుల్ ఆఫ్ రాగి పిండితో చేస్తాము. బట్ దాంట్లో క్యారెట్ కలిపినాక అసలు టేస్ట్ నిజంగా చేంజ్ అయిపోయింది. నేను ఇంతకుముందు చేసేదాన్ని రాగి దోశ, బట్ క్యారెట్ వేసి అయితే ఎప్పుడు చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. అదిరిపోయిందండి. నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, మీకు ఫస్ట్ పిండి కలిపేటప్పుడే కొంచెం పిండి పక్కన పెట్టాను. అంటే మా బాబు తింటాడో లేదో, ఒకవేళ అంటే పిల్లలతో కొంచెం కొత్తవి ట్రై చేస్తున్నామంటే మనం కొంచెం భయంగానే ఉంటాం కదా, తింటారో లేదో అన్నట్టుగా. సో వాళ్ళకు ఒక ఆప్షన్గా అయితే పక్కన పెట్టేసుకుంటాం కదా వేరే పిండి. సో అట్లా నేను దోశ పిండి పక్కన పెట్టేసుకున్నాను. బట్ ఇది ఒకసారి వేసిద్దాము తింటాడా లేదన్నట్టుగా ఇది వేసేయగానే ఇంకొకటి మమ్మీ అంటున్నాడు. నిజంగా అమ్మయ్య అనుకున్నాను నేనైతే. సో పిల్లలు హెల్తీగా తింటే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. మదర్కి అయితే మెయిన్గా మనం ఇలా హెల్తీగా చేసింది వాళ్ళు తింటే అంతకు మించి ఇంకేం కావాలి. సో ఇక్కడ నార్మల్గా మనం దోశ ఇలా వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఇంకా మనం దోశ కొంచెం ప్యాన్ హీట్ అయినాక దోశ వేసేసుకుంటాం. కొంచెం అలా లైట్గా పైన మనకి తెలుస్తుంది కదా, కొంచెం మనకి కాలినట్టుగా, అప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసుకుంటా ఉన్నాను. సో నార్మల్ దోశలాగానే, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్. నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ దోశలు చేద్దామంటే మా హస్బెండ్ అయితే సేమ్ నెక్స్ట్ ఇలాంటి దోశలు వేయు అనేసరికి
బాబోయ్ నేను ఇంకా పీక్స్ ఇంకా చాలా 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 నచ్చింది నాకైతే, నిజంగా చాలా బాగుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇలా దోశ వేసేసినాక మనకి పక్కన నుంచి కొంచెం కొంచెం దోశ లేసినట్టు కనిపిస్తుంటుంది. సో అప్పుడు ఇంకా తీసేస్తే సరిపోతుంది. చాలా 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 బాగుంది. అండ్ దీని కాంబినేషన్లో నేనైతే పల్లి చట్నీ చేశాను. సో పల్లి చట్నీ కామనే, ఇప్పటివరకు మన వ్లాగ్స్లో చాలాసార్లు చూపించాను. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఒకసారి వెళ్ళేసి చూసేసి రండి. అది అందరికి తెలిసిందే కదండి, చాలా సింపుల్గా చేసేయచ్చు. సో దీంట్లోకి మీరు ఏ చట్నీ అయినా తినొచ్చు. దోశలు మాత్రం హైలైట్, అది మాత్రం నేను చెప్పగలను. చూడండి దోశలు కూడా మీరు అంటే మీకు ఎలా ఇష్టం ఉంటుంది అన్నట్టుగా, అంటే మీకు కొందరికి క్రంచీగా ఇష్టం ఉంటుంది, కొందరికి మెత్తగా ఇష్టం ఉంటుంది. బట్ ఈ దోశ నేను నార్మల్గా అయితే మా ఇంట్లో బియ్యం పిండి దోశలు చేస్తాం కదా, అంటే ఉద్దిన బెల్లె వేసి మనం అంటే ఉరద్దాలతో వేసి మనం చేస్తాం కదా నార్మల్ దోశ. సో అదైతే మాకైతే క్రంచీగానే ఇష్టం. బట్ ఈ దోశ మాత్రం కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ క్యారెట్ వేసాం కదా, కొంచెంసేపు అలా కుక్ అవనిస్తే బాగుంటుంది. సో చాలా 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 బాగుంది. సో దీంట్లోకి మీరు ఇంకా హెల్తీగా కొంచెం మసాలా దోశలాగా కూడా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మధ్యలో మనం ఇది ఉంటుంది కదండి, ఆలుని కొంచెం ఫ్రై చేసి మసాలా దోశలాగా చేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే మీరు ఎగ్ దోశలాగా చేసుకున్నా కూడా సూపర్ అద్దిరిపోతుంది నిజంగా. ఇంకా ఎగ్ దోశ అయితే మనం జస్ట్ 1 to 1.5 ఇంకా టమ్మీ ఫుల్ అయిపోతుంది. చాలా 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 బాగుంది దోశ అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని. అద్దిరిపోయింది నిజంగా దోశ అయితే. సో ఇంకా నెక్స్ట్ నేను ఇంకో దోశ వేసేస్తూ ఉన్నాను. సేమ్ ఇంకా చాలా 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 బాగుంటుంది. మీరు ఇప్పటివరకు రాగితో ట్రై చేయలేదంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇదే కాకుండా రాగి ముద్ద, రాగి జావా అండ్ రాగి రొట్టి ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. లేదు అని అంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను 3 కూడా ప్రొవైడ్ చేస్తానండి, అంటే ఇవన్నీ ఎలా చేయాలన్నట్టుగా. చాలా 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 బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయించండి. పెద్దవాళ్ళం అంటే ఎట్లో గట్ల తినేస్తాము, బట్ పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేయాలి కదా. సో నేనైతే అదే ఎక్కువ చూస్తూ ఉంటాను, పిల్లలకు కూడా మంచిగా తింటా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. సో సెకండ్ దోశ కూడా అయిపోయిందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా చాలా హెల్దీ కాబట్టి మనకి హెల్దీగా వచ్చింది, ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని హెల్దీ అయినా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటాయి. సో అలాంటివి మనం డెఫినెట్గా ట్రై చేసి తినాలి, చాలా చాలా మంచిది. అండ్ రాగి పిండి గురించి నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే మిల్లెట్ అంటే రాగి. నేను అడిగితే వేరే మిల్లెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ ఇదైతే మనకు కొంచెం ఎక్కువ అలవాటు అయిపోయింది కదా, ఎట్లో గట్లా మనం తీసుకుంటూనే ఉంటాం. వేరే మిల్లెట్స్తో అంటే ఏం చేయాలో అంతగా తెలీదు. సో సెకండ్ దోశ కూడా అయిపోయింది. సో ఇంకా నేను అందరు తినేసాక లాస్ట్లో నేను దోశ వేసేసుకొని, అండ్ మా బాబు కూడా మళ్ళీసారి తింటా అనేసరికి కొంచెం తినిపిస్తా, నేను తింటా ఉన్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను పల్లి చట్నీ అండ్ దోశ, చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా పప్పాయ కట్ చేస్తూ ఉన్నాడు. సో పప్పాయ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా పప్పాయ గురించి చెప్తాను, వినండి. పప్పాయ అసలు ఎంత మంచిదంటే చాలా 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 మంచిది మన హెల్త్కి. ఎవరికైనా, లేడీస్కైనా, జెంట్స్కైనా, పిల్లలకైనా చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే పప్పాయ అనేది మనకు ప్రతి సీజన్లో దొరుకుతూనే ఉంటుంది. సో ఇలా సీజన్ మొత్తంలో మనకు దొరికేది అన్ని సీజన్స్లో దొరుకుతుంది అంటే డెఫినెట్గా మనం తినాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి నాలాగే పప్పాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందులో నేను కూడా ఉంటాను. నాకైతే పప్పాయ చాలా 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 ఇష్టం. అందులోటి బాగా పండిన పప్పాయ ఉంటుందండి, టేస్ట్ అద్దరిపోతుంది, మంచి స్వీట్నెస్. అసలు ఎంతైనా ఈ షుగరు, బెల్లం ఇంకా వేరే స్వీట్నెస్ ఎంత యాడ్ చేసినా కూడా ఇలా న్యాచురల్గా వచ్చే స్వీట్నెస్సే డిఫరెంట్, అసలు చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే విటమిన్ సి, పొటాషియం ఇలాంటి మంచి మంచి పోషకాలు ఉంటాయి. సో మీరందరూ మీకు అవైలబుల్గా ఉంది అంటే డెఫినెట్గా తినాలి. చాలా వరకు డాక్టర్స్ ఏం చెప్తారంటే మనం డైలీ ఒక 2 పీసెస్ ఆఫ్ పప్పాయ తిన్నా కూడా చాలా చాలా మంచిది మన హెల్త్కి. సో ఇప్పుడు మన హెల్త్కి ఇది ఎంత మంచిది అనేది నేను ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటాను. మీకు టైం ఉంది, ఓపిక్గా వినగలరు అంటే సో వీడియో లాస్ట్ వరకు వినండి, చాలా చాలా మంచిది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరికైతే చాలామందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కదండి, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదంటే మనం సరిగ్గా తినలేము కదా ఫుడ్ కూడా. సో అలాంటి వాళ్ళకి పప్పాయ బెస్ట్ ఆప్షన్ అసలు. ఎందుకంటే దీంట్లో మనకి బైపాన్ ఎంజైమ్ అనేది ఒకటి ఉంటుందండి. సో దానివల్ల డైజెషన్ కానీ ఎలాంటి మెయిన్గా మనకి గ్యాస్ట్రిక్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే మనం అసలు ఏం తింటున్నామో, అసలు ఎందుకు తింటున్నామో అర్థం కాదు. ఆకలి వేస్తున్నట్టే ఉంటుంది, బట్ అరక్కపోవడం వల్ల సరిగ్గా తినలేము. సో అలాంటి వాళ్ళకి మాత్రం
బెస్ట్ ఆప్షన్ అసలు ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం, అంటే పైల్స్ ఉంటాయి కదండి, సరిగ్గా డైజెస్ట్ అవ్వదు అండ్ దాని తర్వాత మలబద్ధకం వల్ల సరిగ్గా వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ ఇది. ఎందుకంటే దీంట్లో ఏంటంటే దీన్ని రెగ్యులర్గా తింటా ఉంటే మనకి మలబద్ధకం సమస్య అనేది కూడా దూరం అయిపోతుంది. మెయిన్గా చాలామంది పొద్దున్నే తినేస్తారు, అంటే బిఫోర్ టిఫిన్ అలా తింటారు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తింటారు, లేదంటే ఆఫ్టర్ లంచ్ తింటారు, అండ్ లేదంటే స్నాక్స్ టైంలో అయితే బెస్ట్ ఆప్షను. ఎందుకంటే అప్పుడెప్పుడో మనం మధ్యాహ్నం లంచ్ చేసి ఉంటాము, లంచ్కి డిన్నర్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఎక్కువే ఉంటుంది కదా. సో స్నాక్స్ టైంలో బెస్ట్ ఆప్షన్ అంటే నన్నైతే అడిగితే పప్పాయ అని చెప్తాను. పప్పాయనే కాదు ఏ ఫ్రూట్ అయినా, బట్ ఇప్పుడు పప్పాయ గురించి చెప్తున్నాను కాబట్టి పప్పాయ తీసుకుంటే కూడా చాలా 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 మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే కడుపులో మంట, లేదంటే బాడీలో కూడా ఎవరికైనా మంటలు అలా ఉన్నాయి అని అనుకునే వారికి కూడా చాలా మంచి ఆప్షన్ ఇది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫండ్స్ ఉండడం వల్ల ఇది చాలా చాలా మంచిది. అలా కడుపులో మంటలు కానీ లేదంటే బాడీలో మంటలు ఉన్నాయంటే ఎవరైనా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలంటారు. సో దాంట్లో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో మనకి పప్పాయ ఉంటుంది. సో డెఫినెట్గా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది, ఫ్రూట్ అండి. సో డెఫినెట్గా తీసుకోవాల్సిన ఫ్రూట్. అండ్ దీంతోపాటు క్యాన్సర్ని నివారిస్తుందంట. సో క్యాన్సర్ ఇప్పుడు ఎక్కడ విన్నా మనం చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి అసలు ఏజ్తో సంబంధమే లేదు, ఎవరిని అడిగినా క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్ని ఎక్కువ వింటూ ఉన్నాము. అంటే అది ముందంటే క్యాన్సర్ అంటే ఎక్కడో ఎవరికో వచ్చేది, బట్ ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా అస్సలు వదలట్లేదు. సో మనం చిన్న పిల్లలు, మన పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే కొంచెం వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇవ్వడం మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో ఇలాంటి సీజన్గా దొరికే ఫ్రూట్స్ అయితే డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తినిపించేటట్టు చూడాలి. పిల్లలు ఎవరైనా, పేరెంట్స్ కదా మెయిన్, పిల్లలకి ఎలాగో అడగలేరు నేను ఇది తింటాను అది తింటానని. మనమే ఫోర్స్ చేస్తారా లేదంటే ఏదో ఒకటి చెప్పి తినిపిస్తారా, అది మీ ఇష్టం. అంటే ఓవర్ ఫోర్స్ చేయొద్దు, బట్ వాళ్ళకి మంచిగా ఆకలి అయ్యే టైంలో, మెయిన్ స్నాక్స్ టైంలో ఇలా తినిపిస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇది క్యాన్సర్ని నివారిస్తుందంటండి. సో చాలా మంచిది. మెయిన్గా ఎవరికైతే లేడీస్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అలా ఉంటుంది కదా, సో అలాంటి వాటికి బెస్ట్ ఆప్షన్ అసలు. ఇలాంటి తినడం వల్ల మన బాడీలో క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ని తగ్గిస్తుంది పప్పాయ. సో ఇది డైలీ తింటే చాలా చాలా మంచిది. ఇంకా చాలామంది పరిగడుపున తినమని చెప్తారు, అంటే టిఫిన్ టైంలో. సో టిఫిన్ మీరు ఏదైనా స్కిప్ చేసి ఇలాంటి ఫ్రూట్ అలాంటిది మంచిగా టమ్మీ ఫుల్ అయ్యేంత వరకు తింటే మాత్రం చాలా 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 బాగుంటుంది. సో ఇలాంటి హెల్దీ ఫ్రూట్ని అస్సలు మిస్ చేయొద్దు. అండ్ దీంతోపాటు హార్ట్కి కూడా చాలా 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 మంచిది. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో చాలా చాలా మంచిది. ఇలా మంచిగా పండిన పప్పాయ అయితే మంచి స్వీట్నెస్తో ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.